తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 15% ఎస్సీ రిజర్వేషన్లో జనాభా ప్రాతిపదికన మాదిగలకు కనీసం 11% రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పంగా ప్రణయ్ మాదిగ అధ్యక్షతన నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్సీ జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచంద్ర మాదిగలు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గత 3 దశాబ్దాలుగా చెప్తున్నట్లుగా మాదిగల జనాభా 10 నుంచి 11% మధ్యలో ఉంటుందని ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికతో స్పష్టమైంది. అయితే ఈ సర్వే ఇంకా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరగలేదు. మరింత పారదర్శక సర్వే నిర్వహిస్తే మాదిగల జనాభా ఇంకా పెరిగే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం కేటాయించిన 9% రిజర్వేషన్లు కొంతమంది మేధావులు స్వాగతించడం దురదృష్టకరమని, ఇది మాదిగ జాతి హక్కులను దెబ్బతీసే చర్యని వారు మండిపడ్డారు. పాలకుల మెప్పు కోసం పనిచేసేవారని సమాజం క్షమించిందని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు దేశంలోని మందకృష్ణ మాదిగ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 11% వాటా కావాలని కోరిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మాదిగలకు జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశపాగ రామచందర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పంగా ప్రణయ్ మాదిగ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి కులగన ఉన్నటువంటి కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలలో తేలడం జరిగింది. అంటే దాదాపు 10% ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఉంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది 11% రిజర్వేషన్ల మాదిగ సమాజానికి అలాగే ఉపకులాలకు కేటాయించాలి జనాభా దమాష ప్రకారం అని చెప్పడం జరిగింది. మాదిగల ముసుగుతో ఉన్నటువంటి కొంతమంది మేధావులు తప్పుడు లెక్కలు చెప్పి 9% దాన్ని కుదించి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల రావాల్సినటువంటి వాటాని హక్కుని కాబట్టి 11% రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు కేటాయించడంతో పాటు రిజర్వేషన్ల క్రైటీరియా పెంచాలని చెప్పి ఈ పత్రికా సమావేశపూర్వకంగా తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో మాదిగల అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణ మీద సర్వేను ప్రకటించడం జరిగింది. శాస్త్రీయంగా జరగలే అని కూడా మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఇదే కనుక మళ్ళొకసారి కనుక చేస్తే 11% కాదు, మేము దాదాపు 15% కూడా మాదిగల రాష్ట్రంలో ఉంటారని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దాన్ని మరోసారి సీఎం జరిగిన వెంటనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు సీఎంను స్వయంగా కలిసి తనకు కృతజ్ఞతలు చెప్పి మా జనాభా 11% ఉంటుంది, 11% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి పదే సీఎం గారు కానీ అని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పేసి కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టం చెప్తున్నాం. రెండోది ఏంటంటే మా మాదిగ మేధావులు అనే వాళ్ళు మేము సీఎం దగ్గరికి పంపడం కూడా జరిగింది. పంపినప్పుడు ఏమైనా జరిగిందంటే వాళ్ళు మేము 9% మేము సాధిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు సీఎం 19 కులాలు ఏవైతే ఉన్నాయో మాదిగలు కూడా మాదిగ ఉపకులాలు ఉపకులాలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం కేటాయించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇవాళ మా ఇప్పుడు ఉద్యోగ రాజకీయ రంగాలతో పాటు ఇవాళ మోటార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అనేక రకమైన సంక్షేమ పథకాలు కేటాయించడంలో ఇవాళ మాదిగ ఉపకులాలతో పాటు మాల ఉపకులాలకు వారి చేయాలని మేము పదే ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా ఇవాళ మరోసారి సంఘటిత శక్తి ఏర్పడి మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం విడుదల చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం 11% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడిగినప్పుడు జనాభాలో కొంతమంది మన మేధావులైనటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే ఈరోజు చెంపపెట్టుగా కనబడతా ఉన్నాయి. మాదిగ నేత మందకృష్ణ మాదిగ గారు మరి మాదిగల జనాభా 10% పైనే ఉందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు గణాంకాల ప్రకారంగా ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కల్లా సింగిల్ క్యాస్ట్ కుల మీద ఉందంటే మాదిగలు 36 లక్షల పైచిలుకున్నారని చెప్పేసి ప్రభుత్వం కులగణాలనే 15% రిజర్వేషన్లో 11% మాదిగలకు కేటాయించాలని చెప్పేసి గతంలో మందకృష్ణ మాదిగ గారు పత్రిక ప్రకారంగా చెప్తే అది ఈరోజు
ప్రభుత్వం ఇచ్చిన కులగణనలనే స్పష్టంగా మీరు సమయం వచ్చినప్పుడు మాదిలకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, ఎమ్మెల్సీలో కూడా మొన్న ప్రాతినిధ్యం ఇవ్వలేదు. మరి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో మా జనాభాకు 11% దక్కాలి, మా జాతికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో కోరుతూ, ఏదేమైనా మరి మాదిగలకు మందాకృష్ణ మాదిగ ఆ పోరాట లెక్కలు మా జనాభా లెక్కలు ఏదో ఈరోజు ప్రభుత్వం చూపించింది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు మరి గౌరవ మందాకృష్ణ మాదిగ ఏ పిలుపునిచ్చినా కూడా మేడ్చల్ మల్కాజ్ జిల్లా పక్షాన మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు.